హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకు సింపుల్గా బాదం మిల్క్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బాదం తీసుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. బాదం కొంచెం ఫ్రై అయిన తర్వాతనే జీడిపప్పు వేసేసుకోండి. నేను కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వేసుకున్నా, ఎందుకంటే జీడిపప్పు కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంటుంది. కొంచెం లాస్ట్లో వేసేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంటాయి ఆ వేడికి. అలాగే ఒక 5 నుంచి 6 ఇలాచి కూడా వేసేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి. ఇందులో నుంచి నేను ఒక పావు కప్పు దాకా కాజు ఉన్న బాదం తీసేసుకున్నా. ఉంటే ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పిస్తా కూడా వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేవు, అందుకోసమే నేను పిస్తా వేసుకోలేదు. ఇందులోనే మనం చల్లారబెట్టేసుకునే అన్నీ వేసేసుకొని ఒక కప్పు షుగరు, అలాగే మళ్ళీ ఒక హాఫ్ కప్పున్నర షుగరు. స్వీట్ కరెక్ట్ సరిపోతుందండి. ఇంకా తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు దాకా వేసేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. ఉంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదండి, సాఫ్రాను, అది కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు. సో ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని మనం పక్కకు పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రై చేసి పెట్టేసుకున్నవి, అవి సన్నగా చాప్ చేసేసుకోవాలి. చాప్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అవి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. ఇది కూడా కొంచెం బరగ్గానే పట్టేసుకోవాలి, బాగా సాఫ్ట్గా కాకుండా. ఇవి పొడుగ్గా సన్నగా కట్ చేసేసుకోండి. ఆల్రెడీ నార్మల్గా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. కింద లింక్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదేమో అప్పటికప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు ఒకసారి పౌడర్ చేసి పెట్టేసుకున్నామంటే బయట కొనే అవసరం లేకుండా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మీకు పాలు కూడా చూపిస్తున్నా. ఇదైతే ఒక పావు లీటర్ అయితే అండి, ఆల్రెడీ కాగబెట్టేసుకునే పాలే. మళ్ళీ కాసేపు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇందులో ఈ పౌడర్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 2.5 స్పూన్లు వేసేసుకుంటున్నా. వేసేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కావాలనుకుంటే వేడివేడిగా తాగొచ్చు, లేకపోతే కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. మామూలుగా బాదం పాలు అయితే చల్లగా అయితేనే బాగుంటాయి. ఇలా మొత్తం వేసేసుకొని పైన మళ్ళీ కొంచెం ఇంట్లో ఉంటే నేను బాదం ఉన్న కాజు సన్నగా తురిమింది ఉంటే అది వేసేసుకున్నా అండి. అంతే, బాదం పాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.